హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అమ్మాయి ఎబ్రడరీ. సో నేను ఎప్పుడూ అనుకోలే అనమాట మా మెస్లో నేను ఇంట్రో వీడియో చేస్తాను అని చెప్పి. సో ఈరోజు వచ్చేసి వెడ్నెస్డే అండ్ ఎల్లుండు నైట్ 12:30కి మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు వచ్చేసి నేను ప్యాకింగ్ అనేది నేను చేసేసుకున్నాను అనమాట ఎయిర్పోర్ట్కి. కానీ ఇక్కడ ఉంచాల్సిన వస్తువులన్నీ అని చెప్పి ఒక బ్యాగ్ ఇస్తారు మనకి, ఓష్ బ్యాగ్ అని చెప్పి, అందులో వేయాలి. లైక్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అనమాట. లైక్ చిన్న పిన్నీస్ కూడా సేఫ్టీ పిన్ కూడా ఉంచకుండా మొత్తం అందులో వేయాలి. సో లిటరలీ నేను మొన్న అనుకుంటా మొన్న ప్యాక్ చేశాను 15+7 kgs నాది. సో దానికి నాకు 7 hours పట్టింది ప్యాక్ చేయడానికి. లిటరలీ నేను మార్నింగ్ ఎగ్జామ్కి వెళ్ళేసి వచ్చాను. ఎగ్జామ్కి వెళ్ళేసి 10:30కి అలా వచ్చాను. 10:30కి స్టార్ట్ చేసిన దాన్ని 4 అయింది అనమాట. తిందాంలే ప్యాకింగ్ అయిన తర్వాత తిందామని చెప్పేసి అనుకుంటా మధ్యాహ్నం 4 అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఓష్ బజార్ నుంచి మొన్న వ్లాగ్ చేశారు కదా, అక్కడ నుంచి నేను ఏమేమి తెచ్చుకున్నాను, ఎలా ప్యాక్ చేసుకున్నాను అని చెప్పి మొత్తం చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు తినాలి, ఎందుకంటే రేపు నాకు హిస్టాలజీ ఎగ్జామ్ ఉంది, ఎల్లుండి పారాసైటాలజీ ఉంది. ఎల్లుండి ఈవినింగ్ మేము స్టార్ట్ అవుతున్నాం ఎయిర్పోర్ట్కి. లైక్ హెక్టిక్ షెడ్యూల్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏం తింటున్నానంటే రైస్, ఆవకాయ అండ్ ఇది వచ్చేసి కొరికార పచ్చడి. అదొన్నో దాన్ని మీ భాషలో ఏమంటారో. సో ఫస్ట్ అయితే రైస్ విత్ ఆవకాయ తినేసిన తర్వాత పైకి వెళ్ళి ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఇండియాకు వచ్చే ప్యాకింగ్ ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ ఏమేమి వస్తువులు ఉంచుతున్నాను, లైక్ ఎట్లా ప్యాక్ చేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తాం. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ తినేద్దాం. లైక్ వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని ఉంటాయి రైస్. లైక్ లిటరలీ నేను ఈ ఆవకాయ ముక్క సేవ్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రమ్ పాస్ట్ 3 months నుంచి. వెళ్ళే ముందు తిందామని చెప్పి యాక్చువల్లీ రేపు తిందాం అనుకున్నా, బట్ రేపు తినడానికి అవ్వదు అనమాట, షెడ్యూల్ అట్లా ఉంది కాబట్టి. సో ఫస్ట్ అయితే లైక్ కనిపిస్తున్నాం ఆవకాయ వేసుకున్నాం. అన్నం వేడిగా లేదు కొంచెం. అండ్ ఇది వచ్చేసి నేను ఆవకాయ వచ్చేటప్పుడు తెచ్చుకోలేదు, ఎందుకంటే ఉంటుందిలే దొరుకుతుందిలే ఇక్కడ షాప్స్లో అనుకున్నా. దొరుకుతుంది కానీ ఏంటంటే కారం ఉండదు. నేను ఏంటంటే కొంచెం ఆవకాయలో కారం ఎక్కువ తినే మనిషిని, మరి ఎంత ఎక్కువ కాదు, నార్మల్గా తింటా. సో ఇప్పుడు వాయిస్ వస్తుందో రావట్లేదో కూడా నాకు తెలియట్లేదు, ఎందుకంటే ఇయర్ పాడ్స్ పెట్టుకున్నా. ప్లస్ ఇయర్ పాడ్స్కి ఏంటంటే వాయిస్ సరిగ్గా రాదు. I don't know. And I'm going to show you all my mess. Wait. సో ఇదంతా మెస్ అనమాట. ఇక్కడ నేను ఆవకాయ విత్ ఈ బట్టలు ఇది మొత్తం క్లీన్ చేయాలి guys. సో చాలా హెక్టిక్గా ఉండబోతుంది అనమాట ఇప్పుడు. సీరియస్లీ చాలా. అండ్ ట్రైపాడ్ సెట్ చేసుకున్నాం. సో ఇట్లా ఉంటుంది అనమాట. మొత్తం బట్టలన్నీ ఇలా వేసాను నేను. ఇది నేను కింద పరిచి అన్ని బట్టలు అన్నీ ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవన్నీ ఉతికింది, నేను మళ్ళీ ఉతకలేను. ఇది ఒకటి ఉతుక్కోవచ్చు మళ్ళీ తర్వాత కావాలంటే. సో నా అవతారం చూసుకోకండి, ఎందుకంటే ప్యాకింగ్ అప్పుడు రెడీ అయ్యి చీర కట్టుకొని చేయలేము కదా. నేను కొన్ని టీషర్ట్స్ అండ్ కొన్ని కుర్తీస్, కొన్ని టాప్స్ ఇక్కడ పెట్టాలనుకుంటున్నా, అండ్ టవల్స్ కూడా. అండ్ ఏమేమి పెడతానంటే ఇంకా డబ్బాలు, లైక్ కంటైనర్స్ ఉంటాయి కదా పికిల్స్ కోసం, అవన్నీ. ఇప్పుడు అవన్నీ ఇండియా తీసుకెళ్ళాను, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ 5 years ఇక్కడ ఉండాలి. నేను ఎంత లగేజ్ తెచ్చానంటే 1 yearకి ఇంకా నేను జీవితాంతం ఇక్కడే ఉండిపోతా అన్నంత లగేజ్ తెచ్చాను.
1 ఇయర్‌కి నాకు ఇట్లా అనిపిస్తుందంటే ఇంకా 6 ఇయర్స్ అయ్యేపాటికి ఏం చేస్తాను. నేను వీడియో ఆన్ చేసి నాకు ఈ డ్రెస్ అంటే ఎందుకో ఇష్టం. ఎందుకో తెలియదు. నా కలర్‌కి బాగుంటుంది. నాకు బాగుంటుంది. అండ్ షార్ట్ కుర్తీస్ నెక్స్ట్ ఇయర్ ఇంకా తెచ్చుకుంటాం. కెమెరా ఇప్పుడు కిందకి పెట్టాలి వల్ల కాదు. సో నేను ఇవన్నీ చదివించి ఫోల్డ్ చేసిన తర్వాత ఫస్ట్ మాట్లాడతా. సో ఇప్పుడైతే ఈ టాబ్లెట్స్ ఎక్స్పైరీ డేట్స్ రాస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ హాఫ్ రాస్తాను, ఇంకా కొన్ని ఉన్నాయి. బికాస్ నెక్స్ట్ ఇయర్కి ఏం తెచ్చుకోవాలో ఏం తెచ్చుకోకూడదో తెలియాలి. మెఫ్టాల్, these are మెఫ్టాల్ tablets for stomach pain. June 2028 వరకు ఉన్నారు. ఇందులో పెన్స్ అన్నీ వేస్తాం. వచ్చాక ఐ షుడ్ బ్రింగ్ బ్లూ పెన్స్. ఇక్కడ నిజంగా ఒక బ్లూ పెన్ వచ్చి 40-30 సోమ్స్ ఉంది. నా దగ్గర బ్లాక్ పెన్స్ ఉన్నాయి ఎక్కువ, బ్లూ పెన్స్ లేవు. సో బ్లూ పెన్స్ తెచ్చుకోవాలి. రబ్బర్ బ్యాండ్స్ ఐ థింక్ నేను 3 రబ్బర్ బ్యాండ్స్ ఇందులో ఉంచేసి మిగతావన్నీ ఇందులో వేసి వస్తున్నాను. అండ్ నేను క్లిప్స్ ఎందుకు తెచ్చానో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. పట్టట్లేదు ఇందులో. ఈ చిన్న రబ్బర్ బ్యాండ్స్ కూడా కొన్ని ఉంచుకొని మిగతావన్నీ వేసేద్దాం. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ వస్తుంది, అన్నీ వేసేస్తున్నావు ఇంకా అని చెప్పి నేను చెప్తా. ఇప్పుడు ఇందులో ఈ రబ్బర్ బ్యాండ్స్ అండ్
Now face wash, my brush, tongue cleaner and paste with this one, kajal, sunscreen, లిప్ లైనర్స్ దగ్గర ఏమన్నాయంటే నేను మీకు చూపిస్తా. మాయిశ్చరైజర్ డబ్బా మళ్ళీ ఇండియా నుంచి పార్సల్ ఇప్పించుకున్నాం. ఇందులోకి వెళ్తుంది కండిషనర్, షాంపూ అనుకొని కండిషనర్ కొంటాం. సాక్సెస్ ఈ రెండు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటా సాక్సెస్. ఇప్పుడైతే పైన ఇస్తాం. అండ్ హ్యాండ్ వాష్, రోజ్మెరీ లీవ్స్, ఎక్స్పైరీ డేట్ లీవ్స్కి ఎక్స్పైరీ డేట్ ఉండదు. అండ్ అమ్మా నా వల్ల కాదు. ఈ రెండు వచ్చేసి అందులోకి వెళ్తాయి. నేను ఆ ప్యాక్ చూపించినప్పుడు అది షోను. మళ్ళీ ఇంకో బాటిల్ కాఫ్ సిరప్. ఇది వచ్చేసి షూ పాలిషర్, క్లిప్స్, టీ ట్రీ ఆయిల్, డేట్స్. ఏదైనా నవంబర్లో తెచ్చా, పురుగులు పట్టేసింది. వావ్. డ్రై ఫ్రూట్స్, ఇది నాకు బాగాలేనప్పుడు హాస్పిటల్లో డాక్టర్ ఇచ్చింది. చాకోస్, కాజు కత్లీలు. ఇందులో ఒక మిల్క్ బికిస్ ఉంది. సో ఇప్పుడైతే హాఫ్ ఆఫ్ ద స్టఫ్ అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఐ షుడ్ ఓన్లీ క్లీన్ లైక్ కంటైనర్స్ ఉంటాయి కదా పికిల్స్వి, అవన్నీ క్లీన్ చేసేసి ఇవి మొత్తం ఇట్లా పెట్టాను అనమాట. ఇవన్నీ హౌస్ బ్యాగ్లు చదివేస్తే అయిపోతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ ఆ బ్యాగ్లో ఏమున్నాయో చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ఆ కంటైనర్స్ అన్ని వాష్ చేయాలి. అది షో యూ. సో ఇది వచ్చేసి చికెన్ పికిల్ అనమాట. అయిపోయింది. నెయ్యి, కారపొడి, కూరగార పచ్చడి, మామిడికాయ పచ్చడి. సో అందుకని చెప్పి కొంచెం ఆయిల్ కనిపించింది నాకు, ఇన్ని రోజులుగా కనిపించాలి. సో ఆయిల్ మొత్తం అవగొట్టాను. అండ్ ఇంకా నేను వాష్ బ్యాగ్ మొత్తం చదివేసా, కానీ ఇప్పుడు ఈ సూట్ కేసులు ఉన్నాయి కదా, ఆ రెండిట్లో మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అంటే కొంచెం జ్యువెలరీ బయట ఉందన్నమాట. అవి కూడా ఇప్పుడు ఆ రెండు బ్యాగ్స్లో పెట్టాలి. అండ్ ఆల్సో అందులో ఏమున్నాయో కూడా మీకు చూపించాలి. సో ఇప్పుడైతే లెట్స్ డూ ఇట్. అండ్ ఆల్సో బుక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ బుక్స్ ఉన్నాయి, సెకండ్ వార్డ్రోబ్లో కూడా బుక్స్ ఉన్నాయి, అవన్నీ తీయాలి. చిరాకు వచ్చేస్తుంది. దీని తర్వాత షూస్ వాష్ చేసుకోవాలి.
తర్వాత ఈ ఇది చేంజ్ చేయాలి, బెడ్షీట్ చేంజ్ చేయాలి, కర్టన్స్ తీయాలి, ఆ లైట్స్ ఉన్నాయి కదా అవన్నీ తీయాలి. సో నేను ఏమనుకుంటున్నానంటే ఆ లైట్స్ అనేవి ఇప్పుడు కాకుండా లైక్ మేము ఫ్రైడే నైట్ వెళ్తాం కాబట్టి థర్స్డే నైట్ తీద్దామని చెప్పేసి అనుకుంటున్నానంటే అవుతుందో లేదో తెలియదు. అండ్ ఈ కర్టన్స్ వచ్చేసి తీసేస్తాను, ఇప్పుడు తీస్తాను ఈ కర్టను. సో యా, ఇప్పుడైతే ఫస్ట్ ఆ ట్రాలీస్ దించుతాం. ఇప్పుడు ఎందాక ఏమైందంటే ఫోన్ స్టాండ్ కింద పడిపోయింది అనమాట, ట్రైపాడ్. చిరాకు వచ్చేస్తుంది నాకు, ఎంత చిరాకు వచ్చేస్తుందంటే లైక్ సీరియస్లీ కిందే దేకుతున్నాం మేము. ఇప్పుడు చాలా అంటే చాలా పని ఉంది. టైం ఎంత అయిందో 2:30 or 3 అవుతుంది. సో ఇది ఇంత హైట్ పెడితే మీకు కనిపించదు, కిందకి ఇట్లా పెట్టాలన్నమాట. యా, సెట్ చేసి యా. సో ఎందుకు ఇంత మెస్సీగా ఉంది అని చెప్పేసి అడగమాకండి, ఎందుకంటే హాస్టల్ రూమ్స్ రియాలిటీలో ఇట్లానే ఉంటాయి ఇండియాకి వెళ్ళే ముందు. ఇప్పుడు నేను మళ్ళీ క్లీన్ చేయలేను, నా వల్ల కూడా కాదు, నిజంగా చెప్తున్నా. సో ఫస్ట్ అయితే ఈ 7 kgs గైస్ బరువు ఉంది. ఫస్ట్ అయితే 7 kgsలో ఏముందో చూద్దాం. నాదేం లేదు ఇందులో, తెలియదు, నాదేం లేవు ఇందులో. సో వేరే వాళ్ళది లగేజ్ అనమాట, వేరే సార్స్కి. సో ఇందులో ఇంకా నేను ఇప్పుడు ఆ స్కిన్ కేర్ ఉంది కదా అదొక్కటే పెడతా, ఇంకేం పెట్టాలనుకోవట్లే. అండ్ ఈ బ్యాగ్లో నుంచి ఏమన్నా పెట్టొచ్చాము చూడాలి, ఎందుకంటే ఇది 3.5 kgs ఉంది బ్యాక్ ప్యాక్. ఏమన్నా పెట్టొచ్చు అంటే నేను ఇవి పెడతా. సో ఇది వేరే వాళ్ళ లగేజ్ కాబట్టి నేను చూపించలేను. సో నా టీషర్ట్స్ పెడుతున్నాను అనమాట. ఇప్పటికైతే చాలా బరువు ఉంది కదా, ఇది సీరియస్లీ చాలా బరువు ఉంది, నేను అనుకోలే ఎంత ఉంటుంది అని చెప్పి. సో అందుకని కొన్ని తీసి వేస్తాను. నాకు తెలిసి ఇది ఆల్రెడీ 7.30 అనుకుంటా, 7.30 ఎంత ఉంది. సో నేను ఇంకో 60 grams ఉంటాయేమో ఆ 4 t-shirts. సో ఇంకో 60 grams అంటే 7.90, అప్రాక్సిమేట్లీ 8 kilos. సో చూద్దాం, ఆడి కనుక 1 kg కూడా ఆగిపో అని చెప్పేసి అంటే ఆ సినిమాలో చూపిస్తాడు కదా ఏదో రీల్లో, ఆ అమ్మాయి బట్టలన్నీ వేసేసుకొని వెళ్తుంది, సేమ్ అట్లానే ఉన్న బట్టలన్నీ వేసేసుకొని వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేను వెన్ ఇట్ కమ్స్ టు దిస్ సూట్ కేస్, ఈ సూట్ కేసు లిటరలీ నేను చదవడానికి ఎక్కువ టైం పట్టింది అనమాట. యాక్చువల్లీ ఎవరికైనా పెద్ద సూట్ కేస్ చదవడానికి ఎక్కువ టైం పడుతుంది, నాకేంటంటే 2 చదవడానికి 7 hours పట్టింది కదా. సో ఇది 4 hours పట్టింది, చాలా ఎక్కువ టైం పట్టేసింది. అది 3 hours పట్టింది. డోల్ తీరిపోయింది కదా, ఎందుకంటే అది తక్కువ బరువు ఉంటుంది. సో వీ కెన్ లిఫ్ట్ ఇట్ పే చేయడానికి. ఇది ఏంటంటే పంది. సో ఫస్ట్ అయితే లాక్ తీద్దాం. లాక్ ఎందుకు వేస్తావు అంటే నాకు లాక్ గుర్తుండదు అనమాట. సో 1కి 2 సార్లు 3 సార్లు వేసుకుంటా ఉంటే అప్పుడు గుర్తు వస్తుంది. నాకు ఇప్పుడు కెమెరా ఎటు పెట్టాలి, ఇటు పెడతా. సో నాకు తెలిసి కనిపిస్తుంది అనుకుంటా, కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఐ ఓపెన్, షాక్ అయిపోతారు మీరంతా చూసి. ఫస్ట్ సో ఇది వచ్చేసి హాఫ్ శారీ అనమాట. అండ్
ఇవి జ్యువెలరీ బాక్స్ ఇందాక నేను కొన్ని అక్కడ తీసాను కదా, అవన్నీ తెచ్చి ఇప్పుడు మళ్ళీ ఇందులో వేయాలి. అండ్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి తీసుకున్నాను నేను. అంటే తను లైక్ మేనిఫెస్టేషన్స్ ఎక్కువ చేసుకుంటుంది. అండ్ ఇది వచ్చేసి నా రంజాన్ డ్రెస్. అండ్ ఈ కుర్తీ నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు చాలా టైట్ ఉండింది, ఇప్పుడు తక్కువైపోయింది. అండ్ ఇవన్నీ నైట్ డ్రెస్సెస్. అండ్ ఇది వచ్చేసి మా తాతయ్య ట్రాక్టర్ మెకానిక్ అనమాట. సో మా తాతయ్యకి ట్రాక్టర్స్ అంటే ఇష్టం. అటు సైడ్ ఏముందో చూపిస్తా వెయిట్. సో మా ఇంట్లో అందరూ కూడా చూపి అని చెప్పేసి అందరూ అదంతా సర్ప్రైజ్ అనమాట, ఎవరికి తెలియదు. ఇది మా మమ్మీ కోసం తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ నేను. అండ్ ఇందులో వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ కొడుక్కి లెగ్ గన్ ఉంటుంది కదా బబుల్ది, అది బాగా మంచిగా రావట్లేదు కదా చూపించడానికి వన్. అండ్ ఇవి వచ్చేసి 2 హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. అండ్ ఇది నా బర్త్డేకి నా రూమ్మేట్స్ ఇచ్చారు గిఫ్ట్. సో ఫోటో ఫ్రేమ్ నా దగ్గర ఉండదు, ఇది వచ్చేసి మా అన్నయ్య ఇచ్చారనమాట. ఇది ఇందులో పెట్టాలి ఆయిల్. అండ్ బ్రూనీ నా ఫేవరెట్, ఇది 3 తీసుకెళ్తున్నా. అండ్ అవన్నీ వచ్చేసి గిఫ్ట్స్ అనమాట. అవన్నీ నేను ఇండియాలో ఇస్తున్నప్పుడు బ్లాగ్ తీస్తాను మళ్ళీ. సో స్టే ట్యూన్డ్ ఫర్ దట్ వ్లాగ్. అండ్ డ్రై ఫ్రూట్స్ మొన్న తీసుకున్న వ్లాగ్ చూసారు కదా. అండ్ ఇవన్నీ అన్నమాట. సో చాక్లెట్స్ వచ్చేసి నేను 3.5-4 kgs అట్లా తీసుకున్నా, లైక్ 4 kgs తీసుకున్నా. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి 2.5 kgs. సో మొత్తం సెట్ అయిపోయినాయి అనమాట. ఇది మొత్తం వచ్చేసి 15.60 grams ఉంది. 15 kgs 60 grams. సో నేనైతే దీన్ని అసలుకే డిస్టర్బ్ చేయాలి అని చెప్పేసి అస్సలుకే అనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇది కెలికితే పెంట అయిపోద్ది. ఈ లెటర్ నాకు చాలా ప్రీషియస్, నేను చదవను. సో ఇది ఇండియాలో ఉంటేనే బెస్ట్, ఇక్కడ నిజం కంటే. సో అండ్ ఆల్సో ఇప్పుడు ఇందులో పెట్టాల్సినవి పెట్టేసి వెళ్తాం బ్యాక్. సో ఇవన్నీ వచ్చేసి లిప్స్టిక్స్ అనమాట. నాకు లిప్స్టిక్స్ పిచ్చి పట్టుకుంది, సో లిప్స్టిక్స్ అన్నీ ఇందులో వేసి. అండ్ ఇందులో మీకు కొంచెం గోల్డ్ది కనిపిస్తుంది కదా, నా ఫేస్ కనిపించట్లే, అట్లా ఉంటుంది పరిస్థితి గైస్, నా వల్ల అట్లా. సో ఇందులో మీకు ఒక గోల్డ్ కలర్ది ఐ షో యూ. అది ఏమైందంటే కనిపిస్తున్నా, అదేమైందంటే ఈ గోల్డ్ చైన్ది లింక్ తెగిపోయింది కొంచెం ఇక్కడ ఉంటుంది. మేము దాన్ని ఏం చేసామంటే ఆ ఇరిగిపోయిన ముక్క తీసి ఇందులో వేసేసి దాన్ని విత్ ఆర్ టీత్ మేము దాన్ని టైట్ చేసాం. సో ఇప్పటికైతే సెట్ అయింది. ఇండియా వెళ్ళాక ఇది మళ్ళీ వేయించుకోవాలి. సో యా అంతే అన్నమాట. అండ్ ఇంకేమున్నాయి చదవడానికి, ఆ ఫెడెక్స్, ఆ డబ్బాలు తీయాలి ఇప్పుడు. నాకు పెద్ద యుద్ధం అంటే ఆ డబ్బాలతోనే. ఇది ఇందులో పెట్టేద్దాం ఫస్ట్. ఇంక ఇందులో తీయాల్సినవి పెట్టాల్సినవి ఏమీ లేవు, సెట్ అంతా అనుకుంటున్నా. మరి
2020 foams ఇందులో వేసి కేవైసీ మాయిశ్చరైజర్ అండ్ ఆల్సో 1 minute guys. ఇది వచ్చేసి నా మాయిశ్చరైజర్. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, సో ఐ యూజ్ దిస్ ఇన్ ఇండియా. వచ్చేటప్పుడు మళ్ళీ కొత్తగా కొనుక్కోవాలి, కాంట్ ఎనీథింగ్. లేకపోతే ఇక్కడికి వచ్చాక ఇక్కడ కొనుక్కోవాలి. అండ్ ఇది జ్యువెలరీ ఇందాక చెప్పాను కదా, ఇందాక కనిపించాలి, ఇప్పుడు అనిపిస్తుంది. డబ్బా ఇక్కడ. సో ఇందులో వచ్చేసి ఆ హాఫ్ శారీ ఉంది కదా నాది, దానికి మ్యాచింగ్ జ్యువెలరీ అనమాట మొత్తం. నాకు లిటరలీ చెయ్యిలు వాసన, యూ కెన్ సీ. సెన్సిటివ్ స్కిన్, సెన్సిటివ్ బాడీ అంటే అంతే. నేను అందుకే ఏం పని చేయను చిరాకు. అండ్ నా బ్యాగ్లో ఏమేమి ఉన్నాయంటే ఇంకా అవసరం లేని చెత్త చెదారం. డబ్బులు కొరికినాయిగా ఐస్, సో డబ్బులు కూడా తీసుకెళ్తా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక డబ్బులు తెలియదు నువ్వు అని చెప్పేసి చిల్లరే ఉంది. బుక్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మా ఐడి అనమాట. ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో దిస్. సో ఇది ఐడి. ఇది లేకపోతే మనకు మా కాలేజ్లోకి అలౌ చేయరు, అది చూపించాలి మేము. అండ్ ఈ చాక్లెట్స్ ఉన్నాయి. సో ఈ చాక్లెట్స్ చాలా బాగుంటాయి. ఇది కూడా ఇండియా తీసుకెళ్ళిపోవాలి. నాకు తెలిసి ఇప్పుడు 15.16 kgs అయిపోతుంది ఇది మ్యాక్సిమం. సో నేనేం చేయలేదు ఎన్ని కేజీలు అయినా అంతే, ఇంకేం లేవు గైస్. ఇప్పుడు దీన్ని పెట్టేసిన తర్వాత అటు సైడ్ ఏం చేయాలో ఇది చేంజ్ చేసి అవి తీసి ఐల్ డూ ఇట్. సో నా అవతారం చూసి భయపడి మాకండి, ఎందుకంటే ఆయిల్ రాసుకున్నాం, అది తలనొప్పి చూస్తుంది. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను కిందకి వెళ్ళి మెషిన్ ఖాళీ ఉందో లేదో చూడాలి. ఒకవేళ ఖాళీ ఉంటే ఇవన్నీ తీస్తాను కదా, అవి వేసేస్తా. లేదు ఖాళీ లేదు అని చెప్పేసి అంటే చెట్టు దాడిచ్చేస్తాను. నేను ఇప్పుడు వెయిట్ చేయాలని లేదు నాకు. నేనేమనుకున్నాను అంటే ప్యాకింగ్ చేసేటప్పుడు ఒక ట్రాన్సాక్షన్ రీల్ చేద్దాము అని చెప్పి అనుకున్నా. జిడ్డు ముఖం వేసుకొని కూర్చున్నా. అమ్మా అయిపోయింది. ఇప్పుడు ఇవి అక్కడ పిన్నిస్లు ఉన్నాయి, అవన్నీ తీయాలి. నేను చోటు బుక్ పోతే ఇంకా నాకు రేపు ఎల్లుండి ఎగ్జామ్లు ఉన్నాయని చెప్పాను కదా, వాటికి ఎలా కూర్చోగలను. సో నాకు ఇక్కడ నుంచి తీసింది మళ్ళీ అక్కడ పెట్టేసి అండ్ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ నాకు ఈ కెమెరా అడ్జస్ట్ చేసుకోవడానికి యా, సో ఇక్కడ పెట్టాను అనమాట నేను తెచ్చి. సో దట్ లైట్ ఇక్కడ విండో ఉంది కదా, డైరెక్ట్గా నా బెడ్ మీద పడుతుంది. సో అట్లా పడకూడదు అని చెప్పేసి వేసాను అంతే. ఇప్పుడు ఇది వాష్ చేయాలి, లేకపోతే బెడ్ కింద వేసుకుంటాం. ఇప్పుడు అది తీసేస్తాం కదా, చూద్దాం. ఇదంతా మైలేం ఉండదు.
ఇప్పుడు అది ఉంది కదా, అది తీయడం పెద్ద టాస్క్ నాకు. ఎందుకంటే దాని అంత చండాలంగా దేనికి ఉండదు అది. ఎన్ని పిన్స్ పెట్టానంటే ఇక్కడ లైట్ ఉంది, ఆ లైట్ డైరెక్ట్గా పడుతుంది. సో నేను మీకు నా ఇన్సైడ్ బెడ్లో ఏమంటారో చూపిస్తాను. అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా వస్తే ఇవన్నీ క్లాక్ క్లిప్స్ లైక్ అన్నీ ఉంటాయి అనమాట, క్లచర్స్. అండ్ ఇవి వచ్చేసి లైటింగ్స్. ఎందుకంటే నాకు రాత్రిపూట చదువుకోవాలనిపిస్తుంది, అప్పుడు మా రూమ్మేట్స్ పడుకుంటారు కాబట్టి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఇది. అండ్ ఫ్యాన్, ఫోన్ స్టాండ్ అండ్ ఇయర్ ఫోన్స్ అవన్నీ. అండ్ ఆల్సో ఇక్కడ పవర్ బ్యాంక్ ఉంటుంది. పవర్ బ్యాంక్ ఏంటంటే డైరెక్ట్గా ఈ లైట్కి అటాచ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో ఇయర్ పాడ్స్ ఛార్జర్. అండ్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ అయిపోకుండా ఇప్పుడంటే ఇయర్ పాడ్స్కి పెట్టాను, దానికి ఉంటుంది. అండ్ దెన్ అక్కడ ఒక చిన్న ఫ్యాన్ ఉండేది, అది హార్లిక్స్ అనమాట. నేను హార్లిక్స్ తింటా. అండ్ అది వచ్చేసి ల్యాంప్, సో దట్ ఐ క్యాన్ స్టడీ. యాక్చువల్లీ స్పీకింగ్, స్టడీస్ కంటే నేను అవి వేసుకొని ఫోన్లో ఎక్కువ మాట్లాడతా. సో ఇప్పుడు లెట్స్ రిమూవ్ దోస్ క్లాక్ క్లిప్స్. నేను చాలా ఇష్టంతో అరేంజ్ చేసుకున్నా, ఇక్కడ ఇది అస్సలుకే ఉండట్లేదు. నేను చెప్తున్నాను కదా, నా సగం జీవితం ఈ ఫోన్, ఈ ట్రైపాడ్ అడ్జస్ట్ చేసుకోవడంలోనే అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి సిల్వర్ స్టడ్ అనమాట. సో ఒకటే ఉంది, ఇంకోటి పోయింది. 1 మెరూన్ కలర్ది ఉండాలి గైస్, అది పోయింది. పోలేదా, ఎక్కడ ఉంటుంది వెతకాలి, అడిగితే దొరకదు అంటే ఏది ఉండదు. అయిపోయింది, ఇంత కష్టం అనమాట. సో ఇది వచ్చేసి నేను థర్స్డే మార్నింగ్ తీసేసి వెళ్తా. ఎందుకు అంటే నాకు లైట్ పడదు, నేను కాల్స్ మాట్లాడుకోవడానికన్నా దేనికన్నా నాకు లైట్ పడదు కాబట్టి. సో ఇప్పుడు ఇది వాష్ చేయాలో లేదో చూద్దాం. అండ్ ఇవన్నీ నా క్లచర్స్. సో చెప్తున్నాను ఇంకొకటి నుంచి, ఎప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే కింద వాషింగ్ మిషన్ ఖాళీ ఉందో లేదో తెలుసుకున్నాం. 5 అవుతుంది అనమాట, ఇప్పుడే అయిందనమాట. లిటరల్లీ 1కి స్టార్ట్ చేస్తా, 5కి అయింది. నా అవతారం చూస్తే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే వాషింగ్ మిషన్ పని చేయట్లేదు. సో ఇక్కడ ఇవన్నీ తీసేసి అవి వాష్ చేసి షూస్ వాష్ చేసి ఇప్పుడు వచ్చి కూర్చున్నా. అండ్ ఇప్పుడు హెడ్ బాత్ చేయాలి. సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 4:53 అవుతుంది అనమాట. కరెక్ట్గా మనం స్టార్ట్ చేసింది 12:43కి. 4 hours పట్టింది అనుకుంటాం. ఇప్పుడైతే నేను హెడ్ బాత్ చేసి ఐ టాక్ టు యూ.